నమస్కారం ఎంజేపీ న్యూస్ కి స్వాగతం. సార్ నిన్న రాత్రి కొట్టినారు, జంటీని చిత్తం కొట్టినారు. వాళ్ళని అరెస్ట్ చేసింటే ఈ రోజు జరిగిందని కాదు కదా, ఎందుకు అరెస్ట్ చేయడం? వాళ్ళేం టౌన్లో యథేచ్ఛగా కార్లలో పెట్రోల్ బాటిల్ పెట్టుకున్నారు, ఇనపరాట్లు పెట్టుకున్నారు, సుత్తులు పెట్టుకున్నారు. ఏమంత ఫెసిలిటేట్ చేస్తారు? ఏం అంటే మేము మీతో చేయాలన్నా వాళ్ళతో చేయాలని ఎలక్షన్ మాకు కూడా అర్థం కావడం. మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాలి వాళ్ళతో చేయాలని ఎలక్షన్ ఏంది? అంటే మేమేం తప్పు చేసినాం? మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు? ఎందుకు ఈ మాదిరి దాడులకు గురి చేస్తున్నారు? డెకాయిడ్స్, మీరు మీ లైఫ్లో చాలా మంది డెకాయిడ్స్ చూసి ఉంటారు. డెకాయిడ్స్ ఏ రకంగా బస్సులు ఆపి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ టీడీపీ లీడర్లు పులివెందులో ఫాలో అవుతున్నారు. నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చండీని కొట్టడం అయితేనేమి, ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టడం అయితేనేమి, బండ్లు పోతుంటే సడన్గా బండ్లు అడ్డం పెట్టడం, రావడం, సుత్తులతో అద్దాలు బాల్గొట్టడం, పెట్రోల్ పోయడం, మనుషులను దించడం, బండరాళ్లతో రాళ్లతో కొట్టడం. ఏంటి సార్ ఇది? ఆడిపోతా ఉన్నాం మనము. పులివెందులు ఏం చేయాలనుకుంటున్నారు సార్? దయచేసి పులివెందులను నాశనం చేయకండి. మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కన్నా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్, ఇంత అన్యాయంగా ఉండకూడదు. ఈ ఊరు నాశనం అయితే బాగుంది ఊరు, ఇది బంగారం లాంటి ఊరు. మా ఊరు నాశనం చేసేస్తుంటారు మీరందరూ. ప్రొటెక్ట్ చేయండి సార్ లా అండ్ ఆర్డర్. నువ్వు దేనికి ఉండేది? మీరంతా నిన్న రాత్రి కొట్టినారు, యథేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నాం మనము? కనీసం మనం వీఆర్ లీస్ట్ బాధలు ఎవరు పట్టించుకోవడంలో. మీరు రాత్రి అంత ఘోరమైన దాడి జరిగితే అతని బాడీ చూసినారు, ఎన్ని దెబ్బలు ఉన్నాయో? 150 దెబ్బలు ఉంటాయి, తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద. అతన్ని కనీసం కొట్టిన వాళ్ళని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేరు. ఈరోజు సేమ్ ఇన్సిడెంట్. ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్? 100 రూపాయలు అయితే న్యాయవేత్తలు చేస్తాం. పులివెందులను గతంలో ఏ రకంగా ఉందో అంతకన్నా రెట్టింపు స్థాయిలోనే శాంతి భద్రతలు కానీ మాట్లాడండి. టోల్ వాట్ ఇప్పుడు you are here to protect the law and order. You are here to say the voiceless. No, but what you are telling is గతము గితము రాజకీయం మాట్లాడుతున్నారా మీరు? మీ డ్యూటీ ఇది. ఇక్కడ ప్రాణాలు మానాలు ఆస్తులు కాపాడుతున్న బాధ్యత మీది. దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్పీచ్ ఇస్తారా మీరు? మీరు ఇప్పుడు అనేది ఏంటంటే గతము కాదు. ఇప్పుడు ఈ రోజు డిఎస్పీ, ఈ రోజు అండి మీరు గతంలో మీరు కాదు డిఎస్పీ, ఈ రోజు మీరు డిఎస్పీ. టుడే ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ది లా అండ్ ఆర్డర్ హియర్. బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. ఎన్నమా గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు. మీరు ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడే మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నాను నేను? శాంతి భద్రతలు ఎప్పుడు ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ప్రకారం, కంప్లైంట్ ప్రకారం ప్రతి ఒక్క చేస్తున్నాం. ఈ రోజు ఎందుకు జరిగింది? అదే వ్యక్తులు, అదే గ్రూప్ ఎంపీ గారితో మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఆన్సర్ దట్ పర్సన్ గౌరవంగా నిన్న జరిగిన తర్వాత మళ్ళీ ఈ రోజు మీరు మాట్లాడారు. వెరీ సారీ. వెరీ సారీ. టోటల్ నాలెడ్జ్ అబౌట్ లా. Yes, no, we are not amateurs. No, we are very seasoned politics. We are having lot of experience in this. Seasoned police officer. No. I am also seasoned police officer. 20 years of service. Yes, sir. Yes, sir.
నిన్న జరిగినప్పుడు మీరు చర్యలు తీసుకుంటే అంటే సతీష్ అన్నకి మీ మీద పర్సనల్ గా కోపం ఏం లేదు. మా కార్యకర్తలు తలకాయలు పలుకొడతా అంటే, మా మండల స్థాయి నాయకులు తలకాయలు పగులుతా అంటే మీరు పట్టించుకోకపోతే మేము ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. ఆయన ఆవేశపడ్డాడు. ఒక నిమిషం, నేను మీతో ఒక రకంగా గట్టిగా మాట్లాడుతాను, మీరు ఇంత బాధపడుతుంటారే. నిన్న దాడి, ఈ రోజు దాడి, అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని నిమిషం తిరిగి మేము రియాక్ట్ అయితే మీ దగ్గర నుంచి దాడి వస్తుందని చెప్పి తిరుగుతా ఉంటే ఇప్పుడు నిన్న నేను కూడా చూస్తున్నా రాజకీయాలు. నిన్న చేసిన దాడి ఎంపీ గారు ఏం చెప్పారో కరెక్ట్ గా అట్లనే దాడి చేస్తున్నారు దారుణంగా. అంటే ఒక టీం పెట్టుకొని ఆర్గనైజ్ చేసి రావడము, వాళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తులు ఎక్కడ కనపడితే ఆడ దిగడము, కొట్టడము. ఈ రోజు పెట్రోల్ పోసి అసలు లక్కీగా గ్రామస్తులు రాకపోతే రాముడు చంపేవాళ్ళు ఉన్న. ఇప్పుడు బాధ అంతా ఏంటంటే నిన్న జరిగిన నిన్న సేమ్ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా 4 కలిసి ముఖ్యమైన లీడర్లు కలిసి చేస్తున్నారు. అంటే ఇదేదో అనామకంగా సడన్ గా జరిగింది కాదు, ఉద్దేశంగా టార్గెట్ పెట్టుకొని జరిగిన విషయం. రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఖచ్చితంగా కొనసాగుతాయి. ఇది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా పోతా ఉంది. తప్పు చేసిన వాళ్ళ మీదనే వెంటనే అరెస్ట్ చేయాలా, చర్యలు తీసుకోవాలా, ఎలక్షన్ సజావుగా జరగాల. మళ్ళీ ఈ టీం అంతా ముఠా ఏదైతే ఉందో ఇంకో కొత్త ముఠ తయారై ఇది లోపలికి పోతాను ఇంకొకటి రాకుండా కఠినంగా చర్యలు ఉంటే పీస్ఫుల్ గా ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి పీస్ఫుల్ గా జరిపిస్తే మీకు అదే చెప్పింది. మేము ఎస్పీ గారు కూడా గట్టిగా చేస్తామని చెప్పారు. వైద్యకాలం దృష్టి కూడా తీసుకెళ్తున్నారు. ఏంటంటే సార్ ఏమో ఓపెన్ గా మాట్లాడుతున్నాం, చెప్పాలి. మీరు ఎవరైతే ప్రచారానికి వెళ్తున్నారో, ఎవరైతే లీడర్ వెళ్తున్నారో, ఈ 2-3 రోజుల నుంచి క్లియర్ గా సార్ ఎక్కడ పోయినా కూడా సారంగా హెడ్ ఆఫ్ దే కదా, దాంట్లో డౌట్ ఏం లేదు. సార్ ఎవరైతే వెళ్తున్నారో సార్కు ప్రొటెక్షన్ ఇస్తున్నాము. ఎస్ఐని కానిస్టేబుల్స్ కూడా ఉండేదాన్ని సందర్భాన్ని బట్టి 4-5 ఇస్తున్నాము. పోలీస్ కానిస్టేబుల్ మీకు ఈక్వాలిటీ మీరే మెయింటైన్ చేయండి. వాళ్ళు ఎంతమంది పోవచ్చు, మేము ఎంతమంది పోవచ్చు చెప్తే అది అంతమందే పోతాం సార్. అంటే సార్ ఒకటి ఇప్పుడు ఈక్వాలిటీ అనేటువంటి దాన్ని బట్టి ఇది చాలా బ్రాడ్ విషయం. ఎంతమంది ఎవరికి ఆపేటువంటి అధికారం కానీ ఏం లేదు, ప్రచారం చేయొచ్చు కదా. ఇది ఇప్పుడు బండ్లలో రాడ్లు లేకపోతే హ్యామర్స్ లేకపోతే పెట్రోల్ మేము కూడా పెట్టుకోవచ్చా? మీరు పర్మిట్ చేస్తే మీరు పట్టుకోవడం లేదు, మరి పెట్టుకోవడం లేదు. 7 ప్లేసుల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం. ఇంటర్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి 3-4 చెక్ పోస్టులు రన్ చేస్తున్నాం. ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేస్తున్నాం, ప్రతి ఒక్కటి చేస్తున్నాం. ఐరన్ రాడ్ అవి దొరికితే కంపల్సరీగా ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ కూడా చేస్తాం సార్. చిన్న ఎలక్షన్ 10,600 ఓట్లు, చాలా చిన్న ఎలక్షన్, గ్రామాలు తక్కువ, జిల్లాలో ఎక్కడ ఇదే ఒకటి ఒంటిమిట్ట. చిన్న ఎలక్షన్ మనం పోలీస్ కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడన్నా లీడర్ పోతే కూడా ఇప్పుడు బయటికి సేఫ్ గా వస్తాడనే పరిస్థితి లేదు. ఎప్పుడు నెవర్ ఇంత దారుణంగా ఎప్పుడు జరగట్లేదు. ఒక టార్గెట్ గా ఒక టీం పెట్టుకొని లీడర్లను ఒక పద్ధతి ప్రకారము దెబ్బతీసి వాళ్ళు ఓటమి భయంతో ఎన్ని చేస్తున్నారు. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, సడన్ గా యాక్షన్ ఉంటే తప్ప ఇది ఆగదు. రెండోది మీరు అన్నట్టు వాళ్ళందరినీ మా ఊళ్ళలో చెప్తున్నాం సార్. మేము అది మా బలహీనతలాగా వాళ్ళు తీసుకోకూడదు. 100% చెప్పేది అవును సార్. మేము ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది సార్. లేదు అనేది మేము నేనేం చేయడం లేదు. నేను అనేది ఏంటంటే మీరు ఎవరన్నా ఎగ్జాంపుల్ సారే వచ్చాడు, సార్ వచ్చాడు, ఎవరు మన సతీష్ రెడ్డి సారే వచ్చాడు, మీరు ఫలానా విలేజ్ మేము వెళ్తున్నాము అనేటువంటి ఇంటిమేషన్ ఇస్తాం. మీరు గల డిఎస్పీ గారికి అని చెప్తే సందర్భాన్ని కదా చిన్న కరెక్షన్ ఏంటంటే ఆయన పోయింది ప్రచారానికి కాదు సార్, ఆయన పోయింది ప్రచారానికి కాదు, ఆయన వాళ్ళ బంధువుల పోయినాడు. వాళ్ళ బంధువుల మాత్రమే ఆయన పోయింది ప్రచారానికి కాదు సార్. చెప్పేది వీధికి ఈయనకి ఆయనకి ప్రొడక్షన్ ఇస్తారు సార్.
మామూలు కార్యకర్తకి ఏమి ఇచ్చారు సార్? వాళ్ళ మా కార్యకర్తలకు మా నాయకుల మీద తలకాయ వెళ్ళింది మా నాయకులు మా కార్యకర్తలు వితౌట్ నారాయణ సార్ పోయిండేది అక్కడ ఆయన పోయిండేది వితౌట్ పోలీస్ సంబంధించినటువంటి నారాయణ కానీ ఇంకోటి కానీ అక్కడ ఎమ్మెల్సీ గారు పోయినారు విన్నాను నేను. సో దాన్ని బట్టి ఒక మాట చెప్పేసి అక్కడనే పోలీసుల దగ్గర హజూరి సిఏ గారు ఉన్నారు, ముగ్గురు ఎస్ఐ ఉన్నారు, వాళ్ళ కమిషనర్ స్పెషల్ పార్టీ వచ్చింది, ఆర్మూర్ పార్టీ 25 మంది సార్. మొత్తం ఈ రోజు అక్కడ సంబంధించినటువంటిది 45 మంది పెట్టాం. అంటే నైట్ కోర్సు కూడా తెప్పించుకున్నాం. జస్ట్ మాకేమైనా ఉండేవాటి సార్ నాకు ఈ రకంగా మాకు కరెక్ట్ ఉందనో లేకపోతే ఇంకోటి ఏమవుతుందో చెప్పి ఒక మాట ఉంటే మేము ఖచ్చితంగా ఆయనకు థ్రెట్ ఉందని సాక్షాత్తు హైకోర్టు చెప్పింది సార్. రామ్మూక్ థ్రెట్ ఉంది, గన్మెన్లు ప్రొవైడ్ చేయమని చెప్పి హైకోర్టే చెప్పింది, మీరు ప్రొవైడ్ చేయలే. మీరు అప్పీల్కి పోతే హానరబుల్ హైకోర్టు మళ్ళీ డిస్మిస్ చేసింది మీ అప్పీల్ను. అయినా మీరు గన్మెన్లను ప్రొవైడ్ చేయడంలో ఏమంతా అంటే ఆయన మనిషి ఉండకూడదు భూమి మీద. రాము అనేవాడు, సురేష్ అనేవాడు, రాము అనేవాడు, అమరేష్ అనేవాడు, ఎమ్మెల్సీ కాదు సార్. హానరబుల్ హైకోర్టు ఆర్డర్స్ కంటెంప్ట్ ఆర్డర్స్ మీరు అమలు చేయడం లేదు. తిన్న వాళ్ళు ఎవరు కూడా క్రిమినల్ చరిత్ర ఉన్న వాళ్ళు కాదు అసలు. సార్ ఏ విషయాలు వద్దు, మీరు రెండు విషయాలు కరెక్ట్ గా చెప్పండి. అరెస్ట్ చేస్తామని చెప్పండి. 2 ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ కండక్ట్ చేయాల్సిందే. ఈ మాదిరి ప్రాక్టీసెస్ రిపీట్ అయినాయంటే సార్ మా సంయమనం మా బలహీనతను దయచేసి అనుకోవద్దండి, మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. మా బలహీనత అండి, మమ్మల్ని బలహీనంగా చూస్తున్నారు అంతే. చిన్న విషయం రేపటి నుంచి ఏ ఒక్కటి రిపీట్ అయినా కూడా మళ్ళీ మీ మాట పోగొట్టుకున్నట్టు. ఇప్పటికే మీ మర్యాద మీ పరువు అన్ని పోయినాయి ఈ 2 రోజుల్లో ఈ 3 రోజుల్లో. దయచేసి నిలబెట్టుకోమని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. మీరు డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇవ్వద్దండి. మీరు చెప్పిన ప్రకారము జరగబోయే ప్రతి నేరానికి పోలీసులు ఏమి గ్యారెంటీ ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే మీకేం కాలజ్ఞానం తెలియదు, ఊహించగలుగుతారు. జరగచ్చు జరగకపోవచ్చు, ఈ ఎలిమెంట్స్ ఇస్తారని ఊహించగలుగుతారు. ఒకసారి మీ ఊహ కరెక్ట్ అవుతారు, ఒకసారి మీ ఊహ కూడా నేరం జరుగుతుంది. సో మిమ్మల్ని నేను చేయాలి. అది నా బాధ ఏంటంటే నేరం జరిగిన తర్వాత మళ్ళా నేరం జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం మీ బాధ్యత. ఇక్కడ నా బాధ ఏంటంటే నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు, విజయ్ కుమార్ అనేవాడు ఎవరైతే దాడి చేసి పుట్టినాడో, హత్యా ప్రయత్నం చేసినాడో 307 సెక్షన్లో ముద్దాయిలై నిన్నైనా 307 అయినాడు. నిన్న 307లో ముద్దాయిన వ్యక్తులు 24 గంటలు గడవక ముందే మరొక 307లో ముద్దాయిలు ఎత్తున్నారు. 2-3-4 కిలోమీటర్ల లోపలంటే వాని ధైర్యం అనాలన్నా, ప్రభుత్వం చూసి మకురనాలన్నా, పోలీసులు మమ్మల్ని ఏమరారని చెప్పేవాని మకురు చేస్తాలా? వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత చర్చ లేదు సార్. రాజకీయాలలో మేము ఏడైనా బాహాబాగి అన్నప్పుడు అంటే ఏదో కేకలు వేసుకుంటే జరిగిందంటే మీరేం చేస్తారు? ఆవేశం. ఇది ఆలోచన ప్రకారము పథకం ప్రకారం చేసే వ్యవహారం. అప్పుడు మిమ్మల్ని ఏమనుకుంటారు ఎవరైనా అంటే గన వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు నేరం చేస్తున్నారు. పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేపొచ్చు, వాళ్ళు నిద్రపోలేదు. ఉండండి సార్, మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్. మాకు గౌరవం ఉంది సార్ మీ మీద. మేమందరం ఎమ్మెల్యేలము, ఎంపీలుగా ఉండేవాళ్ళం, పనిచేసిన వాళ్ళము, మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము. మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వంలో భాగం మీరు, మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది. మేము అడుగుతాం, మీరు డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి, డెమోక్రసీని కాపాడండి. ఇంకొకటి ఫైనల్గా చెప్పమంటారా, వాళ్ళ దగ్గర ఉండే మాట్లాడే మాటలు, వాళ్ళ దగ్గర ఉండే మాకు వస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దాడుల్లో క్షమాబద్ధం అనే వేరే విషయం వాళ్ళు మాట్లాడుతున్నమాట. ఇవన్నీ ఎందుకురా, సతీష్ కానీ మన ప్రొద్దుటూరుని దిగితే పోతుంది సతీష్ కానీ మరి పొద్దుటూరుని దిగితే పోతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రేపొద్దున మాలో ఎవరికి ఏ ప్రమాదము జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలన్నా మీరు వహించాలన్నా. పోనీ మేమేమన్నా అట్లా భద్రత కోసం అని ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుని తిరిగే మనుషులం కాదు. ఇస్తే ప్రభుత్వం గన్మెన్లు ఇవ్వాలా, ఆ గన్మెన్లు మమ్మల్ని తొలగించింది. మేము లేవు ఎమ్మెల్యే అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏమి ఉండరు, మనుషులు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఆయుధాలతో వచ్చినప్పుడు మేమేం చేయలేము. రక్షణ కోసం అని ఆయుధాలు పెట్టుకుంటే మేము నేరస్తులం అవుతాము, పెట్టుకోకపోతే చచ్చిపోతామేమో భయము. ఎట్లా సరే మీ దగ్గర ఈ బాధ మేము వ్యక్తపరచడం అనేది న్యాయమే కదా. మేము నమ్మాల్సింది ఎవరు సార్? మిమ్మల్నే కదా. ప్రొటెక్ట్ చేయమని అడగాల్సింది మిమ్మల్నే కదా. అడుగుతున్నాం,
డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి, ప్రతి కార్యకర్తను కాపాడండి, ఫెయిర్గా ఎలక్షన్ జరపండి. మిమ్మల్ని మేము అభినందించే స్థితికి మీరు ఎదగండి సార్. దయచేసి మీ నుంచి మేము ఇంతే ఆశించేది. మీకు తెలుసు ప్రశాంతంగా ఎలక్షన్ అయితే మీరు చాలా బాగా గౌరవించినారు. మీరు చాలా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదో అనుకుని వచ్చినా మిమ్మల్ని చాలా గౌరవించినారు, చాలా కూల్గా విన్నారు. కాస్త మీద మాకు నమ్మకం కలిగింది. ఏమని, ఈయన ఒత్తిడికి గురి కావచ్చు కానీ మానసిక సంఘర్షణకు అయితే మాత్రం గురి అవుతాడు. మానసిక సంఘర్షణకు గురి అవుతాడు. ఆయన మంచోడే, ఎక్కడో ఆయనకు ఇబ్బంది బాధ ఉంది. అరెస్ట్ చేసి ఈరోజు అందరూ నలభై పనులు ప్రచారంలో క్లిప్పింగ్స్ ఇప్పుడు ఇమీడియట్ గా చేయండి సార్. ఇమీడియట్ గా చేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.